చెప్పావా ఈ అబ్బాయి గురించి? న్యాచురల్ ఫుడ్ తింటూ వచ్చా గోవాలో. అందరికీ నమస్కారం. మొదటిసారి ఈ ఛానల్కి వచ్చారా? అలా అయితే ఇది వినండి. ఫిట్నెస్, ఫోటోగ్రఫీ, ట్రావెల్ బాక్స్ కంటెంట్ కోసం ఖచ్చితంగా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇప్పటిదాకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నారో ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి. ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి క్రియేటివ్ కంటెంట్ అయితే ఇస్తూ ఉంటాను. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే మీరు తమిళ చూసారుగా, మీకు అర్థమైపోయి ఉంటుంది. నాకు చిన్న సన్మానం ఒకటి జరిగిందనమాట. సన్మానం అంటే లైక్ మనం మీకు ముందుగా నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే నాకు అర్థమైంది. మనం బాడీ బిల్డింగ్ సంబంధించి ఐసిఎన్ గోవాలో గోల్డ్ కొట్టాం. సో ఆ గోల్డ్ సంబంధించి ఒక చిన్న సన్మానం జరిగిందనమాట. సో ఇదేంటంటే మా నాన్నగారికి తెలిసి అంటే ఒక చిన్న కార్యక్రమం జరిగింది, ఒక ప్రైవేట్ ఒక సోషల్ యాక్టివిటీ కార్యక్రమం. దానికి తాలూకా కార్యక్రమంలో నన్ను ఒక గౌరవంగా ఒక మన విజయవాడ నుంచి ఇలాగా గోల్డ్ తీసుకొచ్చామని చెప్పేసి మనకి ఒక గుర్తింపుగా ఒక సన్మానం చేశారు. సో ఆ వీడియో ఇప్పుడు చూపిస్తాను. వెళ్ళి అక్కడ ఏం మాట్లాడారు, ఆయన ఎంత యూత్ని ఎలా ఇన్స్పైర్ చేశారు అని చెప్పేసి చూపిస్తాను. అండ్ మోర్ ఓవర్ అసలు ఎవరు వచ్చారంటే జేడి లక్ష్మీనారాయణ గారు, మన ఎక్స్ సిబిఐ ఆఫీసర్, ఆయన వచ్చారనమాట. సో ఆయనతో నాకు చిన్న సన్మానం జరిగింది. సో ఆ వీడియో ఇప్పుడు చూపిస్తాను. అంటే యాక్చువల్లీ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కాదు, సప్లిమెంట్స్ అనమాట. సో అంటే లేదు, న్యాచురల్ ఫుడ్ అని రాయాలి. ఇవి న్యాచురల్గా వచ్చే ఫుడ్ బేస్డ్ మీద మనం బాడీని బిల్డ్ చేసాం. అలానే న్యాచురల్ ఫుడ్ అండ్ సప్లిమెంట్స్ అన్నమాట. సో అది ఇట్లా ఉంటుంది. గోవాలో జరిగింది ప్రోగ్రామ్ ఇది. ఐసిఎన్ అని చెప్పేసి ఐ కంప్లీట్లీ న్యాచురల్ బాడీ బిల్డింగ్ అనమాట. సో న్యాచురల్ ఫుడ్ బేస్డ్ మీద, అలాగే సప్లిమెంట్ బేస్డ్. అదే అండి, న్యాచురల్ ఫుడ్తోనే ఇంకా బాడీ బిల్డ్ చేస్తుంది. సో గోల్డ్. నా పేరు మణికుమార్. యూత్ లీడర్ ఆయన వివరిస్తారు. అయితే ముఖ్యంగా సమాజంలో చైతన్యానికి పుస్తక పఠనము, న్యూస్ పేపర్స్ చదవాలి. కలకత్తాలో జరుగుతున్న యాక్టివిటీస్ని గమనించి వారి రాజా రామ్మోహన్ రావు గారి ఇప్పుడు ఈ కార్యక్రమం ముఖ్య అతిథి అయినటువంటి శ్రీ జేడి లక్ష్మీనారాయణ भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. ఎప్పుడైతే మనకు జయ జయకారాలు పడతారో ఆ జయ జయకారాలన్నీ కూడా ఎక్కడికి పడతాయి? భారత మాత పడతాయి. కాబట్టి ఎప్పుడు కూడా గుండెల్లో పూర్తిగా ఊపిరి తీసుకొని గొప్పగా భారత మాతకి జయ అని అనుకుంటూ ఉంటే మనల్ని మనం ఆ దిశగా వెళ్ళాలన్న ఒక మోటివేషన్ వస్తుంది మనందరం. నేనేం చేయగలను దేశం కోసం, మనం చేసే ప్రతి పని కూడా దేశం యొక్క గౌరవాన్ని పెంపొందించేటట్టుగా చేయగలిగితే దేశం బ్రహ్మాండంగా ముందుకు వెళుతుంది. కాబట్టి ముఖ్యంగా భారతదేశంలో ఉన్నది యువతరం. 70-75% నిండిపోయింది భారతదేశం. అందువల్ల భారతదేశం ముందుకు వెళ్ళాలంటే యువతరం ముందుకు వెళితే భారతదేశం ముందుకు వెళుతుంది. యువతరం పరిగెడితే భారతదేశం పరిగెడుతుంది. యువతరం సతికిల పడిపోతే భారతదేశం సతికిల పడిపోతుంది. కాబట్టి యువతరం మీరే ఆలోచించాలి, నేను భారతదేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళగలను. ఆ విధమైన ఆలోచనలు కలిగించేవి ఇటువంటి గ్రంథాలు. ఏ దేశంలో అయినా భారతదేశంలో ముఖ్యంగా
స్వాతంత్ర ఉద్యమం కానీ ఏదైనా ఉద్యమం కానీ మీరు తీసుకుంటే దానిలో గ్రంథాలయాలు చాలా ప్రధానమైన పాత్ర పోషించారు. ఎంతో మంది ఈ యువతరాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకున్నారు. కాబట్టి యువతరం అంతా నేర్చుకోవాల్సింది ఈ ప్రాంతంలో వచ్చి, ఈ ప్రాంతంలో గాంధీ గారు 2 రోజులు 2 సార్లు ఇక్కడ ఆయన విడిది చేశారు. ఎంత చక్కని అనుభవం చూడండి. మన అదృష్టం ఈరోజు గాంధీ గారు నివసించిన 2 రోజులు 2 సార్లు నివసించిన ఈ ప్రాంతంలో మనం అంతా ఉంటున్నాము అంటే అది గొప్ప అదృష్టం మనందరి. అటువంటి రాజా రామ్మోహన్ రాయ్ గారి పేరు, ఆ కాలంలో సంఘ సంస్కర్త అంటే రాజా రామ్మోహన్ రావు గారి పేరు ప్రధానంగా వచ్చింది. సో ఆయన పేరుతో ప్రారంభించిన ఈ గ్రంథాలయం ఎంతో మంది జీవితాల్లో మార్పు తెచ్చింది. ఇప్పుడు డాక్టర్ దివ్య వచ్చి మాట్లాడింది అమ్మాయి తన జీవితంలో ఏ విధంగా ఈ గ్రంథాలయం ఉపయోగపడింది అని అమ్మాయి చెప్పింది. కాబట్టి ఇటువంటి అనుభవాలు ఉన్న మీ అందరూ కూడా ఇక్కడ సమావేశం అవడం, ఈ రోజు నేను ఎప్పుడు చెబుతుంటాను, గ్రంథాలయాలతో పాటు ఒక సమావేశ మందిరం కూడా ఉండాలి అని. అంటే ఇక్కడ నేర్చుకున్న విషయాలు, పెద్దలు వచ్చినప్పుడు వారు చెప్పే విషయాలు, వీటన్నింటినీ చర్చించడానికి ఒక మంచి సమావేశ మందిరం ఉంటే బాగుంటుందంటే ఈ రోజు దాన్ని ఉద్ఘాటన చేసే అవకాశం నాకు కల్పించారు మా కోటేశ్వరరావు గారు మరియు కేశవరావు గారు, భగవాన్ గారు, నరేష్ గారు, పద్మ గారు, రామచంద్రరావు గారు, వీరందరూ కలిసి, సాంబశివరావు గారు, వీరందరూ కలిసి అటువంటి అవకాశాన్ని నాకు కల్పించారు. అది కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి సమావేశం మందిరం. మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆయనను తలుచుకుంటే, ఆయన మాటలు తలుచుకుంటుంటే ఎంత చైతన్యం వస్తుందంటే మనలో. కాబట్టి విద్యార్థులందరికీ నేను చెబుతున్నాను, మీరు వీలైతే యూట్యూబ్లలో ఇతర విషయాలు చదవకుండా అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రసంగాలు వినండి. మన ముందు ఉండే ప్రశ్న ఏంటంటే, మాకు హిందీ పెద్దగా రాదు. అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రసంగాలు వినడానికి హిందీ రావాల్సిన అవసరం లేదు. ఆయన మాట్లాడుతుంటే పామరుడికి కూడా అర్థమైపోతుంది, అంత చక్కని భాషతో ఆయన మాట్లాడతారు. కాబట్టి అటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు గొప్ప కవి కూడా. ఇందాక భక్తులు చెప్పారు, అటల్ బిహారీ వాజ్పేయి మేరే చౌసట్ కవిత అనే ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు రాసిన కవితలు చాలా చక్కగా ఉంది. అందులో ఒక కవిత ఈరోజు మీ అందరికీ చెప్పాలనిపించింది. దాని గురించి ఒక నిమిషం మాట్లాడుతాను. భారతదేశం గురించి మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి గారు, భారత్ జమీన్ కా టుకడా नहीं, భారత్ అంటే ఒక భూమి యొక్క ఒక ముక్క కాదు, జీతా జాగ్తా రాష్ట్ర పురుషుడు, జీవిస్తున్న ఒక రాష్ట్ర పురుషుడు. హిమాలయ మస్తక్ है, హిమాలయాలన్నవి దీనికి కిరీటం. కశ్మీర్ కిరీటం, ఆ దాని మీద కిరీటం కశ్మీర్. పంజాబ్ और बंगाल दो विशाल कंधे है, పంజాబ్ మరియు బంగాలు బ్రహ్మాండమైన 2 చేతులు లాంటివి. पूर्वी और पश्चिम घाट दो विशाल जंगाएं है, कन्याकुमारी इसके चरण है, कन्याकुमारी अన్నది పాదాలలో ఉన్నది. सागर इसके पग पखाता है, ये चंदन की भूमि है, ఇది చందన భూమి. अभिनंदन की भूमि है, అభినందించవలసిన భూమి ఇది. ये तर्पण की भूमि है, अर्पण की भूमि है, इसका कंकड़ कंकड़ शंकर है అంటాడు. ఇక్కడ ఒక చిన్న చిన్న రాయి కూడా శంకర్ అంటారు. इसका बिंदु बिंदु गंगा जल है, ఇక్కడ ఉన్న ప్రతి నీటి బొట్టు కూడా గంగా జలం అంటారు. हम जिएंगे तो इसके लिए, मरेंगे तो इसके लिए, మేము దీనికోసం జీవిస్తాం, దీనికోసమే మరణిస్తామని దీనితో పాటు ఆయన పార్లమెంట్ లో మాట్లాడుతున్నప్పుడు ఇంకొక మాట చెప్పారు. हम मरने के बाद हमारा अस्थियों को आप गंगा जल में आप बहाते हैं, बहते हुए हमारे जो अस्थिका है इनके पास आप कान रख के सुनो, उसमें से आवाज आपको निकलेगा, భారత్ మాతాకి జై అని ఆయన అన్నాడు. అంటే మేము చనిపోయిన తర్వాత మా అస్థికలను గంగా జలంలో వేసిన తర్వాత ఆ అస్థికలు పైన తేలుతున్నప్పుడు ఆ అస్థికల దగ్గరికి మీరు వెళ్ళి చెవులు పెడితే ఆ అస్థికల నుంచి భారత్ మాతాకి జై వందే మాత్రం అన్నది మీరు వినవచ్చు అని అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పారు. ఇది అటల్ బిహారీ వాజ్పేయి. ఆయన గురించి తెలుసు, ఆ మహానుభావుడి గురించి తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా మంది ఏమంటుంటారంటే రాజకీయాలు వచ్చండి, రాజకీయాలు వరదండి, ఇవన్నీ మాట్లాడుతుంటారు. రాజకీయాల్లో వెళుతున్నామంటే వెంటనే వాడు అడిగేది మీ దగ్గర ఎంత డబ్బు ఉంది అని అడుగుతారు. ఇది అది ప్రశ్న. మీరు ఏం చేస్తారని అడగడం, మీ ఆలోచనలు ఏంటి అని అడగడం, మీ దగ్గర ఎంత డబ్బు ఉంది అని అడుగుతారు. సో ఈ విధంగా రాజకీయాలను మార్చేసాము. అందువల్ల నేను స్కూల్స్ కి కాలేజెస్కి వెళ్ళినప్పుడు విద్యార్థులను అడిగితే ఒకరు లేచి ఇంజనీర్ అవుతారంటారు, ఇంకొకరు లేచి డాక్టర్ అంటారు, ఒకరు చార్టెడ్ అకౌంటెంట్ అంటారు,
నేను రాజకీయ నాయకుడు అవుతారని ఎవరు మాట్లాడలేదు. మరి రాజకీయాలు మనల్ని ఈ విధంగా శాసిస్తున్నప్పుడు మనం ఎందుకు రాజకీయాల నుంచి దూరంగా ఉంటున్నాం అన్నది కూడా మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు రాజకీయ నాయకుడు. అటువంటి రాజకీయ నాయకులు ఉండాలి మన రాజకీయాలు. అందువల్ల యువతరానికి నేను చేస్తున్న విన్నపం ఏంటంటే రాజకీయాల నుంచి దూరంగా ఉండకండి, వాటి గురించి తెలుసుకో, మీరు కూడా భాగస్వామ్యం వహించండి. లేకుంటే ఏమవుతుందంటే రాజకీయాలు అనేది కేవలం కొంతమందికి మాత్రమే పరిమితమైన ఒక విధానమైన సిద్ధాంతాన్ని ప్రవేశపెడుతున్నారు. మా కుటుంబం కాదు, మా కుటుంబంలో అందరూ అయిపోవాలి. ఈ విధంగా కుటుంబ పాలన కూడా ముందుకు వెళుతుంది అనేక ప్రాంతాల్లో. సో వీటన్నిటిని ఆపాలంటే మనలో చైతన్యవంతమైన ఆలోచనలు ఉండాలి. ఎప్పుడైతే ఓటరు చైతన్యవంతులు అవుతాడో అప్పుడు బ్రహ్మాండమైన మార్పులు వస్తాయని మీరందరూ కూడా నేర్చుకోవాల్సిన అంశం. అందువల్ల మన రాజకీయాలు బురద కావచ్చు, కానీ ఆ బురదలో దిగాలి, దిగి బురద అంటించుకోవాలి. ఇంటెన్షన్ బాగుంటే మన ఉద్దేశం బాగుంటే, మన ఉద్దేశం ఏంటి, ఈ రాజకీయాల్లో ఈ బురదను శుభ్రం చేయడం అన్న ఉద్దేశంతో మనం వస్తే, కానీ ఆ బురదను ఇంకా బురదగా చేయాలనే ఉద్దేశంతో వస్తే ఆ రెండింటిలో మీకు తేడా తెలియదు. కాబట్టి ఎవరైతే ఈ బురదను శుభ్రం చేయడానికి వస్తున్నారన్న వాళ్ళతో మీ ఆలోచనలు ఆలోచించండి. ఆ విధంగా రాజకీయాలంటే మనకు సంబంధం లేదని ఎప్పుడు అనుకోకండి. కుమార్ గారు ఐ కంప్లీట్ నేచురల్ ఫెడరేషన్ అనే సంస్థ నేచురల్ ఫుడ్స్ అండ్ సప్లిమెంట్స్ తో కండక్ట్ చేసినటువంటి ఫిట్నెస్ కాంపిటీషన్ లో ఒక గోల్డ్ మెడల్, సిల్వర్ అలాగే కాంస్య పదకాలు సాధించినటువంటి సందర్భంగా వారికి చీఫ్ సత్కారం. లైబ్రరీ యువ కార్యకర్త రామారావు గారు సార్ వాడు వెరీ గుడ్. మీరు వేయాలా? వేరే చెప్పావా ఈ అబ్బాయి గురించి? న్యాచురల్ ఫుడ్ తింటే గోవాలో కంటెంట్ వాళ్ళు మీరు నేచురల్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ లో ఆయన సాధించినటువంటి పథకాలు రెండు నిమిషాలు. అందరికీ నమస్కారం. సో మొదటిగా దేవి లక్ష్మీనారాయణ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇక్కడికి వచ్చినందుకు. సో సార్ ఇప్పుడు మీరు సన్మానం చేశారు, నాకు చాలా చాలా గ్రాటిట్యూడ్ సార్. ఎందుకంటే నేను 1 year నుంచి కష్టపడుతున్నాను సార్. సో బాడీ బిల్డింగ్ సంబంధించి. సో ఇది నాతో పాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగా తెలుసు. ఈ చిన్న కార్యక్రమం ఇది. సో కొంచెం నెర్వస్గా మాట్లాడడానికి చాలా చాలా థ్యాంక్ యూ సార్. అదండి వీడియో అయితే చివరికి వచ్చేసింది. బట్ నేను ఆన్ ది స్టేజ్ నాకు 2 నిమిషాలు టైం ఇచ్చారు. సో నేను కొంచెం తడబడతా మాట్లాడాను. ఐ నో మీరు ఆ వీడియో చూస్తే, ముందు వీడియో చూస్తే మీకు అర్థమై ఉంటుంది. బట్ నేనేం చెప్పాలనుకున్నానంటే నాకు ఇచ్చిన టైం వ్యవధిలో సో బేసిక్గా ఆయన 3 టాపిక్స్ చెప్పారనమాట. ట్రాన్స్పరెన్సీ, ఎఫిషియన్సీ, అకౌంటబిలిటీ. సో ఈ 3 రాజకీయాలకు సంబంధించి చెప్పారనమాట. నేను నా పాయింట్ ఆఫ్ వేలో నేను అర్థం చేసుకుని నేను 1 year నుంచి అదే వేలో నడుస్తున్నాను అనమాట. 1 year కాదు, అంతకుముందు నుంచి. కాకపోతే కఠినంగా అయితే మనం 1 year నుంచి ఆ ప్లాట్ఫామ్లో నడిచాం. సో దట్ ఈస్ ద థింగ్. నేను ఇప్పుడు ఈ గోల్డ్ అచీవ్ అవడానికి వన్ ఆఫ్ ద రీజన్. నాకు ఇది చాలా చిన్నదవ్వచ్చు, చూసే వాళ్ళకి చిన్నదవ్వచ్చు, బట్ నాకు ఇది చాలా పెద్దది. ఇట్స్ ఆల్వేస్ గ్రాటిట్యూడ్ అనమాట. ఎవరైతే మనల్ని ఇంత చిన్న గుర్తింపు ఇచ్చినా చాలండి, మనం నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోవచ్చు. సో దట్ ఈస్ ద రీజన్. సో వీడియో అయితే ఇంతే అండి. అండ్ మోర్ ఓవర్ ఇంకొక మాట కూడా అన్నారు. మోర్ ఓవర్ ఏమన్నారంటే ఆయన రామరాజ్యం గురించి చెప్పారు, అంటే రాముడి గురించి. ఎందుకంటే ఆయన ఐడియాలజీలో కూడా కొన్ని పాయింట్స్ నేను తీసుకున్నాను మైండ్లోకి. సో ఎలా అంటే రాముడు ఇచ్చిన మాట తప్పడు అనమాట. సో నేను రాముడు అంతా కాకపోయినా బట్ ఆయన ఇచ్చిన సిద్ధాంతాలు, ఐడియాలజీ ప్రకారం అయితే నా మైండ్ అయితే నడుస్తూ ఉంటుంది. సో ఇచ్చిన మాట తప్పడు మణిగాడు. ఏదైతే చెప్పానో అన్నీ చేశాను. అండ్ గివ్ అవే కూడా ఇస్తాను, మాట్లాడతా కొంచెం క్లియర్గా. నేను టైం తీసుకుంటున్నాను ఆ గివ్ అవే గురించి. ఆ వీడియో కూడా వస్తుంది, క్లియర్గా వస్తుంది. నెక్స్ట్ వీడియో అయితే ఉంటుంది. ప్లీజ్ స్టే ట్యూన్. అలానే ఇప్పటిదాకా మన ఛానల్ని ఎవరైతే
సబ్స్క్రైబ్ చేసుకున్నారో ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.